13th ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్ నోవాటల్లో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు మనం విందాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సన్నిధిలో ఇంత పెద్ద ఎత్తున ఈ కాన్ఫరెన్స్ జరగటం ఈ వస్త్ర పరిశ్రమకి భవిష్యత్తుకి ఇది ఒక శుభసూచకంగా భావిస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని శాఖలకు సంబంధించి అన్ని విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించే ఈ యొక్క వస్త్ర పరిశ్రమకి ఇది భారతదేశానికి అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ గ్రోత్కి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పరిశ్రమ, వేలాది మంది ఆధారపడ్డటువంటి పరిశ్రమ. పురాతన కాలం నుంచి దీనికి ఊపిరులూదినటువంటి ఈ తెలంగాణ గడ్డ ఆ రోజుల్లోనే అగ్గిపెట్టెల్లో చీరల్ని నేర్చినటువంటి మా నేతన్నల యొక్క గౌరవం, ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం. ఇది వస్త్రమే కాదు, ఇది మానవాళి యొక్క సంప్రదాయానికి చిహ్నమైనటువంటి పరిశ్రమ విజయవంతంగా ఉండాలని కింద నుంచి నేతన్నల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల దాకా అందరూ సుఖ సంతోషాలతో లాభదాయకంగా ఈ యొక్క పరిశ్రమని ఉజ్వలంగా తీర్చిదిద్దడం కోసం ఈ కాన్ఫరెన్స్లో మీరు చేసేటటువంటి డిస్కషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, సూచనలు కానీ, అనుభవం కానీ భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటి విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా నేతన్నల యొక్క సంక్షేమంతో పాటు వారి యొక్క బీమా, అదేవిధంగా భరోసా, అదేవిధంగా పొదుపుకి పెద్ద ఎత్తున ప్రభుత్వం సహకరిస్తూనే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి లోన్ వేవర్ కూడా చేసి నేతన్నని గుండె ధైర్యంతో భరోసాతోటి నిలబడి చేతి నిండా పని కల్పించి దేశాలకి తెలంగాణ యొక్క కీర్తిని, ఖ్యాతిని పంచినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కూడా తెలంగాణ గడ్డ మీద నుంచే మా నేతన్నలకు ఉంది. ఆ గౌరవాన్ని, ఆ మర్యాదని పొందుపుచ్చుకుంటూనే భవిష్యత్తులో ఈ పరిశ్రమ ఉజ్వలంగా పోవటం కోసం దీనికి కావాల్సినటువంటి నైపుణ్యతను కూడా జోడించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దీన్ని స్కిల్ ఇండియా యూనివర్సిటీని కూడా స్థాపించుకోవటం, దీనికి IIHT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూషన్ కూడా స్థాపించి మన బిడ్డలకి నైపుణ్యాన్ని కూడా తీసుకురావాలని, వారసత్వంతో పాటు నైపుణ్యాన్ని కూడా జోడించి ఈ పరిశ్రమకు వన్యాలు తీసుకురావటం కోసం మా ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు ఎప్పుడూ ఈ యొక్క పరిశ్రమకి దోహదకారిగా ఉండాలని